హలో అండి, వెల్కమ్ టు వెనీలా కిచెన్. స్కూల్ యూనిఫామ్ని హాఫ్ కాలర్ తోటి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చేసేలా ఉంటుందండి. వీడియోలో కొన్ని టిప్స్ ఉంటాయి. క్లాత్ అనేది యూనిఫామ్ క్లాత్ 4 ఫోల్డ్ మీద ఫోల్డ్ వేసుకోవాలండి. ఇందులో చూసారు కదా, మనకి ఫోల్డింగ్ అనేది మనం కూర్చున్న వైపుకి రావాలి. అలాగే కూర అనేది అవతల వైపుకి ఖర్చుల భాగంలోకి వచ్చేటట్టుగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ వేసిన తర్వాత ఆ ఫోల్డింగ్ మీద ఆది డ్రెస్ అనేది సమానంగా పరుచుకోవాలి. సమానంగా అంటే ఎలాంటి నడుతులు లేకుండా కూడా సమానంగా మడత రాకుండా పెట్టేసుకుని ఫస్ట్ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజ్ అయితే నాకు 8.5 అంగుళాలు వచ్చింది. వాళ్ళు లూజ్ కోసమని ఇంకొక అంగుళం పెంచమన్నారనమాట. 9.5కి మార్క్ చేసుకోవాలి. ఇక మొత్తం పై భాగం నుండి మనం ఫోల్డింగ్ పైన ఎడం చేతి వైపుకి అయితే నెక్ వచ్చేలాగా, కుడి చేతి వైపునైతే ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. మొత్తం పైనుండి చివరి వరకు కూడా అదే విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఖర్చులకి 2 అంగుళాలు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని పైనుంచి కింద వరకు కూడా అదే విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక డ్రెస్ పొడుగు చూసుకోవాలి. పొడుగు అయితే ఈ అమ్మాయికి 3 అంగుళాల పొడవు అనేది ఎక్స్ట్రా పెట్టమంది అనమాట. 3 అంగుళాలు పెట్టిన తర్వాత 1 అంగుళం అయితే ఫోల్డింగ్ కోసం అనేది తీసుకున్నాను. డ్రెస్ అంచులు అనేది ఫోల్డ్ వేస్తాం కదా, వాటికి 1 అంగుళం తీసాను అనమాట. ఇక నెక్ భాగానికి అయితే నెక్ అనేది 7 అంగుళాలు వచ్చిందండి. మొత్తం షోల్డర్ అనేది 7 అంగుళాలు వచ్చింది. నెక్ 2.5 పెట్టి అక్కడ నుండి మిగిలింది షోల్డర్ పెట్టాను అనమాట. 7 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మెడ అనేది డ్రెస్ సైజుని బట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా 3, 2.5 అలా పెట్టామంటే షోల్డర్ బాగా వెడల్పు అయిపోయి కాలర్ అనేది అంత లుక్ రాదనమాట. కరెక్ట్గా 2.5కి ఇక్కడ ఇచ్చిన డ్రెస్ ఆదికి కరెక్ట్గా సరిపోతుంది. ఇక పొడవు వచ్చేసరికి ఫ్రంట్ నెక్ పొడవు 5 అంగుళాలు పెట్టుకున్నాను. చూడండి, 5 అంగుళాలకి మార్క్ చేశాను అనమాట. ఇక బ్యాక్ నెక్ అయితే కాలర్ పెడతాం కదా, ఒక అర అంగుళంలో సగం టేప్ పెట్టాను చూసారా, అంత అరంగుళం మార్క్ చేసుకుని భుజాల దగ్గర నుండి క్రాస్గా రావాలి. అలాగే షోల్డర్ భాగంలో కూడా మెడ దగ్గర నుండి హ్యాండ్ వైపుకి ఒక అరంగుళం క్రాస్ పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. కాలర్ నెక్ కదా, అదే విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. చంక డౌన్ అనేది చూద్దామండి. చంక డౌన్ వచ్చేసరికి మనకి షోల్డర్ భాగంలో 7 అంగుళాలు అనేది వచ్చింది కదా, అదే మెజర్మెంట్ని చంక డౌన్కి కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. 7 అంగుళాలు పెట్టేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసరికి 8.5 అంగుళాలు వచ్చింది. ఇక ఆది డ్రెస్ను కూడా పెట్టేసి ఒకసారి చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలిచేద్దాం. ఇలా కొలుచుకోవాలి. చంక లూజ్ అనేది 7.5 అంగుళాలు వచ్చిందనమాట. మనకి 1 అంగుళం అనేది లూజ్ పెట్టమన్నారు కదా, కరెక్ట్గా మనం వేసిన మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే డ్రెస్ని చంక భాగం నుండి మనకి లూజ్ పెట్టమంటే ఎంత అయితే లూజ్ పెట్టమన్నారో అంత, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందంటే అలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకుని ఖర్చుల వైపుకి ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. అంటే బాడీ లూజ్ వచ్చేసరికి 1 మార్క్ ఉండాలి, ఖర్చుల భాగానికి 1 మార్క్. ఇలా ఈ 2 మార్కుల్ని డ్రా చేసుకోవాలండి. ఆ తర్వాత నడుం దగ్గర కట్స్ అనేవి వస్తాయి కదా, ఆ కట్స్కి కూడా మార్క్ చేసుకోవాలి. మనకి ఆది డ్రెస్ కట్స్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే పొడవు పెంచాం కాబట్టి ఒక 3 అంగుళాలు అనేది కట్స్ కిందకి పెట్టాను అనమాట. ఇక ఖర్చు భాగం వెంబడి డ్రెస్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డ్ మీద కట్ చేసేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పటికి మాత్రం బ్యాక్కి అనేది తగలకుండా కట్ చేసుకోవాలి. వీలైతే బ్యాక్ది
తీసేసుకునైనా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అనేది, లేదంటే ఫ్రంట్ పార్ట్ని సెపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం హాఫ్ కాలర్ కదా మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అక్కడ ఒక టక్స్ పెట్టుకున్నారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే చంక భాగానికి కూడా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి, ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఫ్రంట్ భాగం వైపున హుక్స్కి కానీ బటన్స్కి కానీ ఓపెన్ పెడతాం కదా, ఆ ఓపెన్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి. ఫ్రంట్ నెక్ కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన చివరి భాగం నుండి ఒక 6 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. 6 అంగుళాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మార్క్ చేసి 6 అంగుళాల దగ్గర ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా తక్కువ డాట్ పెట్టేసుకుని దాని వెంబడి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఖర్చుల భాగం వైపు నుండి టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ టక్స్ అనేవి నడుం భాగం దగ్గరే పెట్టుకోవాలండి. ఈ టక్స్ పెట్టడం వల్ల డ్రెస్ స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రివర్స్ చేసినప్పుడు కూడా నడుం దగ్గర సుంచులు లాంటివి లేకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇలా టక్స్ పెట్టేయడం పూర్తయిన తర్వాత